సూపర్ బాయ్స్ వెల్ డన్. మనమైతే సక్సెస్ఫుల్లీ మ్యాచ్ అయితే గెలిచేసాం. మీరు కనుక ఫస్ట్లో క్యాచ్ డ్రాప్లు కనుక చేయకపోయింటే మ్యాచ్ ఎప్పుడో గెలిచేసేదము. లాస్ట్ దాకా అంత ప్రెషర్ పెట్టుకునే అవసరమే లేదు. ఎనీవేస్ ఐపీఎల్ అయితే మనం బోని కొట్టినాం, అది చాలు. ఆ రసూల్ అనేవాడు మనిషే లేక పశువా? ఆ 6 లేంది, ఆ 4 లేంది, అది కూడా 5 వికెట్లు పడిన తర్వాత అంత మంచి ఇన్నింగ్స్ వస్తుందని ఎవరు అనుకున్నారు? ఎలాగో 5 వికెట్లు పడింది, 150 లోపల అందరినీ ఆల్ అవుట్ చేసేద్దామనే పాటికి రసూల్ వచ్చి అంతా నాశనం చేశాడు. అరే కమిన్స్, నీకు మొదటగా చెప్పొచ్చేది ఏంటంటే ఓడిఐ మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ ఒకటి కాదు. అందులో వేరే మీరైతే మా కేకేఆర్ ని 5 వికెట్లు తీసినారు. నాకైతే అప్పుడు ఫుల్ కాలింది, అందుకే ఊచకోత కోహిన. అదేం కాదు, అది మీ కేకేఆర్ స్టేడియం కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా ఆడాలనో మీకు తెలుసు. మా హైదరాబాద్కి ఉప్పాలకు రండి, చూసుకుంటాం. కమిన్స్, ఇదైతే గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. స్టేడియం ఏదైనా రసూల్ ఒక్కడే, రసూల్ హిట్టింగ్ ఒక్కటే. మీరైతే ఫస్ట్ కొట్టుకోకండి. నేనైతే ఒక జోక్ చెప్తున్నా. రసూల్ అన్న హిట్టింగ్ తో భూవీద్ అయితే హాఫ్ సెంచరీ దాటింది. మన క్లాస్ అన్న ఫైర్ తో అటు సైడ్ ఉన్న స్టార్ అగ్ది వరుణ్ చక్రవర్తి హాఫ్ సెంచరీలు అయింది. ఒకే మ్యాచ్ లో 5 హాఫ్ సెంచరీలు వచ్చిన ఏకైక మ్యాచ్ మనదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను మ్యాచ్ నుంచి డ్రాప్ చేయాలి. ఎస్ఆర్హెచ్ ఇన్ని ఏళ్ళ నుంచి నిన్ను మేపినా కూడా ఏం ప్రయోజనం లేదు. ఒక మ్యాచ్ కూడా గెలిపియవు. అర్జెంటుగా ఇప్పుడే కావ్య పాపకు చెప్పి నిన్నైతే స్క్వాడ్ నుంచి తప్పించేస్తా. కమిన్స్ బ్రో, కొంపతీసి కూడా అలాంటి పని చేయకు. నేనైతే నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఈ సమాధి అంటే ఏంటో చూపిస్తా. మీకు ముందుగానే చెప్పిన, నేను కేవలం పేరుకే క్లాస్, బ్యాటింగ్ మొత్తం ఊరా మాస్. ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నింగ్ రన్స్ అయితే కొట్టిన, జస్ట్ బ్యాడ్ లక్ కొద్ది లాస్ట్ ఓవర్ లో అవుట్ అయితే. లాస్ట్ లో కనుక అది 6 పడింటే మాత్రం మ్యాచ్ మందే అయ్యింది. ఇంకేం పడేది, నువ్వు కొట్టే 6లు చూసి మా కేకేఆర్ బౌలర్స్ కి అయితే ఉచ్చ పడిపోయింది. మాలాంటి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ కి నువ్వైతే చుక్కలు చూపించినావు. నువ్వైతే మనిషివి కాదు, ఏలియన్. ఈ మ్యాచ్ లో క్లాస్ అండ్ హిట్టింగ్ బాగుందా, రసూల్ హిట్టింగ్ బాగుందా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.